హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1/2 కిలో వరకు బెండకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని చిటికెడు పసుపును వేసుకొని బెండకాయలను వేయించుకోవాలి. ఇలా బెండకాయలను ఫ్రై చేసుకోవడం వలన కర్రీ అనేది మనకు జిగురు లేకుండా వస్తుందండి. ఇప్పుడు బెండకాయలు బాగా వేయించుకున్న తర్వాత పక్కన తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ ని పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని జీలకర్ర ఆవాల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఒక ఆనియన్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తీసుకొని పొడవునా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమోటాలని మిక్సీకి పట్టుకొని పెట్టుకున్నానండి. నేను ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమోటా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1/4 కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగుని వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. లేదంటే పెరుగు విరిగిపోయి కర్రీ అనేది అంత టేస్టీగా రాదండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు కర్రీకి తగినంత వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నానండి. చపాతీలోకి అయితే కొంచెం ముద్దలాగా ఉంటే కర్రీ బాగుంటుంది. నేనైతే రైస్లోకి చేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్లేట్ని పెట్టుకొని ఒక 15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి కర్రీ అనేది బాగా చిక్కబడుతుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది.